హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి. నేను ఈరోజు మా విలేజ్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వ్లాగ్ అనమాట. అండ్ మా పాపకి ఈరోజు భోగి పళ్ళు పోసాము, అదంతా ఇందులో నేను చూపిపోతున్నాను. అండ్ ఇక్కడ మార్నింగ్ 5:30 అలా 5:30 అయ్యేసరికి అందరూ ఒక చోటుకు వచ్చేసాము. ఇక్కడ అందరు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారనమాట భోగి మంట మండివ్వడానికి. అది వెలగడానికి ఒక 10 minutes అన్న పట్టింటుంది. న్యూస్ పేపర్లతో గడ్డితో రకరకాలుగా ట్రై చేశారు. ఆఖరికి బాగా మండుకుందనమాట. చాలా పెద్దగా వేశారు. అందరింట్లలో ఉన్న చెత్త, ఏమైనా పాత సామాన్లు అలాంటివన్నీ తెచ్చి వేశారు. కవర్స్ వారం ముందు నుంచి ఎత్తిపెట్టుకుని ఉన్నారనమాట అందరూ భోగి మంటలు వేయడానికి. అండ్ ఇక్కడ వచ్చి నేను అందరూ హ్యాపీ భోగి అని చెప్పండి అంటే ఒకరు ఒకసారి అరిస్తే ఇంకొకసారి అరుస్తున్నారు. అదే నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ నేను ఎప్పుడు లేస్తే నాతో పాటు మా పాప కూడా లేచేస్తుంది. చూడండి ఎలా చూస్తుందో. అండ్ ఇక్కడ నేను మా ఇంట్లో పాతది క్యారమ్ బోర్డు ఉంటే అది భోగి మంటలు వేస్తున్నాను అనమాట. భోగి మంటలో అన్ని పాతవి ఏవేవి అవసరం లేదు అవన్నీ వేయమంటారు కదా. సో ఇది ఉంటే ఇది వేసాను. అది వేస్తే మంట ఆగిపోతుందని ఒకరు ఆ సైడ్కి ఈ సైడ్కి అని అంటూ సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది చిన్న క్లిప్ తీశారు అందరినీ. ఇక్కడ అందరు బిజీగా ఉన్నారనమాట భోగి మంటని ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకోవడానికి. ఇక్కడ మా మామతో కామెడీ చేస్తున్నాడు సాయి. ఇలా ఉంది మా భోగి మంట. బాగా ముద్దులు అవన్నీ వేశారు, అందుకే చాలాసేపు పెరిగింది. అందరు ఫుల్ బిజీ ఫోటోలు తీసుకోవడంలో. ఇలా తీయంటే అలా అనుకుంటూ ఫోటోలతోనే మోస్ట్లీ అయిపోయింది. భోగి మంట ఫొటోస్ అన్ని అందరు రౌండ్గా చిన్న స్టెప్స్ జక్కికి వేద్దాం అనుకున్నారు. తర్వాత అందరికి రాదని చిన్న స్టెప్స్ అలా వేస్తున్నారు అన్నమాట రౌండ్గా. ఇది పని కోసం. మరి సగంలో ఆపేసారు. మళ్ళీ వేరే స్టెప్స్ చూపిస్తుంది కీర్తన. మరి అందరు పట్టుకొని చేతులు చిన్నగా వేస్తున్నాం. అక్కడ మా ఇంటి దగ్గర గుడి ఉంది, అక్కడ మైక్లో సాంగ్ వస్తుంది. సో ఆ సాంగ్కి తగ్గట్టు వేస్తున్నాము. ఆ గుడి దగ్గర సాంగ్ కూడా భోగి మంటదే పెట్టారు. అట్లా వేస్తున్నాం. మధ్యలో వీళ్ళు జాయిన్ ఇవ్వమంటే వీళ్ళు అక్కడ నిమిషాలు వేస్తున్నారు. భోగి మంటలు భోగి మంటలు అందరం వేసామన్నమాట. విలేజ్కి వస్తే ఫుల్ ఫన్ ఉంటుంది. కొంచెం స్ట్రెస్ అంతా పోతుంది అనిపిస్తుంది. ఈ జాబ్స్ అన్నీ కాసేపు పక్కన పెట్టి రిలీఫ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అంతటితో భోగి మంట అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మినీకి అన్నప్రాసం చేయలేదు, మేము డైరెక్ట్గా రైస్ తినిపించేసాము. ఇది ఏది పట్టుకుంటుందో గోల్డ్ అవన్నీ పెడతారు కదా మనీ, అలా పెట్టామన్నమాట ఈరోజు. అది చేద్దామని పూజ చేసేసాను. అండ్ ఇలా రెడీ చేసి పెట్టాము. సింపుల్గా డెకరేట్ చేసినామన్నమాట. ఇలా డెకరేట్ చేసినాం. మా ఇంట్లో ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి, సో దాంతో ఇలా చేసాము. చూడాలి ఏం పట్టుకుంటుందో. ఇక్కడ ఇలా రెడీ చేసి కూర్చోబెట్టాము. వీళ్ళు నాతో ఏదో చేయించబోతున్నారు అన్నట్టు చూస్తూ ఉందన్నమాట సైలెంట్గా. ఏం చేస్తున్నారా వీళ్ళంతా అన్నట్టు ఫేస్ పెట్టింది. ఒక 15 minutes 20 minutes అట్లా అసలు కదలలేదు, అలానే కూర్చొని ఉందన్నమాట. ఎవరిని పట్టించుకోలేదు. ఐ మీన్ అక్కడ ముందర ఐటమ్స్ పట్టించుకోకుండా మనుషుల వరకు మేమంతా అరుస్తున్నాం అనమాట. అది పట్టుకో ఇది పట్టుకో అని మమ్మల్ని చూడటమే సరిపోయింది. సో ఇక్కడ సాయి అడుగుతున్నాడు ఒక్కొక్కరు ఎవరు ఏం పట్టుకుంటుంది అనుకుంటున్నారా అని. నేను బుక్ అని చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు. ఒకరు గోల్డ్ అని, ఒకరు ఫుడ్ అని. అలా
అలా మమ్మల్ని చూస్తూ ఒక 10-15 మినిట్స్ అయిపోయింది. ఇంకా ఇలా అయితే అవ్వదని మేమే కొంచెం కిందకి పడుకునేలాగా పెట్టాము. ఇలా పడుకోబెట్టాము, వస్తుందేమో చూద్దామని. మెల్లిమెల్లిగా చూస్తూ ఉందన్నమాట. అందరినీ సైలెంట్గా ఉండమని చెప్పి నేను మాత్రమే పిలుస్తున్నాను. వస్తుంది, కాసేపు వస్తుంది, మరి కూర్చుంటుంది, మళ్ళీ కాసేపు ముందుకు వస్తుంది, కూర్చుంటుంది. అలా అలా ముందుకు వచ్చింది. అలా ముందుకు వచ్చి ఫస్ట్ అయితే బుక్ని పట్టుకుంది. నేను బుక్కే చెప్పాను ముందు బుక్ పట్టుకుంటుందని. బుక్ పట్టుకోగానే అందరం గట్టిగా అరిచేసామన్నమాట. భయపడిపోయింది ఫుల్గా, ఏంద్ర వీళ్ళు ఇట్లా అరుస్తున్నారని. దాని తర్వాత కాసేపు కామ్ చేసి మళ్ళీ సెకండ్ అలా 3 times పట్టుకోవాలి కదా. సో సెకండ్ టైం అన్నమాట. సెకండ్ టైం నేను పక్కకి వెళ్ళాను. నేను ఎక్కడికి ఉంటే అక్కడికి వస్తుందేమో అన్న డౌట్తో నేను పక్కకి వెళ్తే నా వైపు వస్తుంది. మళ్ళీ వచ్చి మిడిల్లో నిలబడితే నెక్స్ట్ అయితే గోల్డ్ పట్టుకుంది అనమాట. నెక్స్ట్ 2 times గోల్డే పట్టుకుంది. ఫస్ట్ టైం మాత్రం బుక్ పట్టుకుంది. థర్డ్ టైం దేవుని పట్టం పట్టుకొని అయిపోయి గోల్డ్ పట్టుకునేసింది అనమాట. తన చూపు అంతా అయితే దేవుని పట్టం మీద ఉంది, బట్ తన హ్యాండ్స్ అంత కంట్రోల్లో ఉండవు కదా. సో గోల్డ్ మీద పడిపోయింది హ్యాండ్. మళ్ళీ ఇక్కడ అందరూ అరుస్తున్నారు గోల్డ్ పట్టుకుందని. మళ్ళీ ఏడుస్తుంది. ఇంకా అంతటితో అది అన్నప్రాసన అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ భోగిపల్లి పోయాలని ఫస్ట్ హారతి ఇస్తున్నాను. ఇక్కడ ఏమంటే చిన్న బేబీస్లో విష్ణు అవతారం ఉంటాడు అని దానికి హారతి ఇస్తారు కదా. సో అలా హారతి ఇచ్చేసి ఫస్ట్ తల్లి పోయాలి. 3 times క్లాక్ వైజ్ అండ్ 3 times యాంటీ క్లాక్ వైజ్లో పోసాను. నేను పోసాక తర్వాత ఇంకా మా ఆయన, మా అమ్మ, మా చిన్నత్త, ఇంకా అందరు పిల్లలు అందరు పోసారు. అప్పుడు మాత్రం బాగా సైలెంట్గా ఉంది. ఫస్ట్లో ఎక్కువ ఏడ్చింది అనమాట. ఇలా ఒక్కొక్కరుగా అందరూ వేశారు. ఇవి మా చిన్నత్త అనమాట. మధ్యలో ఏడుస్తూ ఉంటే ఏదో ఒకటి మాట్లాడాలి లేదా సౌండ్ చేయాలి, అప్పుడు సైలెంట్ అవుతుంది. నెక్స్ట్ పిల్లలు వేశారు. తన పేరు భారతి. నేను అటు ఇటు తిరుగుతున్నాను తాంబూలం ఇవ్వడానికి. వచ్చిన ముత్తైదులకి ఇవ్వాలి కదా భోగిపల్లి పోసినప్పుడు. యాక్చువల్లీ భోగిపల్లి ఈవినింగ్ పోస్తారు 5 to 6, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు సూర్యాస్తమయం లోపు వేయచ్చు. బట్ ఈవినింగ్ టైమ్స్ మోస్ట్లీ అందరు పోస్తారు. ఈవినింగ్ టైమ్స్ మా పాప ఏడుస్తుంది, ఎక్కువ సరిగా ఉండదు అని మార్నింగే చేసామన్నమాట. ఇంకా 2 ఒకేసారి అయిపోతాయి అన్నట్టు. తన పేరు మా చిన్నత్త అమ్మాయి. ఇట్లందరూ పోస్తూ ఉంటే మీద పడిన రేగిపల్లి నోట్లో పెట్టేసుకుంది. మళ్ళీ తీస్తుంటే ఏడ్చింది. ఇక్కడ మా అత్తమ్మ వేస్తున్నారు లాస్ట్లో. అండ్ ఇక్కడ మరి ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ హారతి తీయాలి కదా, దిష్టి తగులుతుంది అని ఇలా హారతి ఇచ్చాను. ఎంత క్యూట్గా చూస్తుందో చూడండి. ఫస్ట్ టైం అనమాట మినీ ఇంత హెవీగా రెడీ అవ్వడం. నేను ఎక్కువ హెవీగా రెడీ చేయను, ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుందని. బట్ ఈసారి కొంచెం హెవీగా తయారు చేశాను. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇది నేను మినీ సేమ్ శారీ తీసుకుని సేమ్ డ్రెస్ లాగా కుట్టించుకున్నాను.
సో దాంతో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మేమంతా కలిసి యూనో ఆడుతున్నాము. ఆ యూనో కార్డ్స్ అంతా తీసుకొని నలిపేస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఫుల్ ఫన్ ఉంటుంది పిల్లలతో కూర్చొని కామెడీగా ఆడుతున్నాం. ఎప్పుడైనా సీరియస్గా దాన్ని ఒక గేమ్ లాగా ఆడము. అండ్ ఇక్కడ వచ్చి మా ఊరి వాళ్ళంతా క్రికెట్ టోర్నమెంట్కి వెళ్ళారు, విన్ అయ్యారు అనమాట. ఇక్కడ మా ఆయనే బ్యాటింగ్ చేస్తున్నారు. ఫుల్ హ్యాపీ సాయి విన్ అయినందుకు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో గెలిచారు. అండ్ సెకండ్ స్టేజ్ మళ్ళీ 2 days తర్వాత ఉందంట. ఇక్కడ స్కోర్ బోర్డు ఉంది చూడండి, వీళ్ళే మా ఊరి టీం అనమాట. ఇలా మా భోగి అనేది మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.